ఫైనల్గా అయితే మేము హోటల్కి అయితే వచ్చేసామండి. మార్నింగ్ వచ్చేసరికి మేము 10 అయిపోయింది. తర్వాత మేము ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే కింద ఉంటుంది కదండి రెస్టారెంట్, అందులోకి వచ్చాము. ఇక్కడైతే మాకు మార్నింగ్ టిఫిన్ ఏంటంటే అటుకులతో చేస్తారు కదండి, పోహా అంట దాని పేరు, అటుకులు పోహా. అయితే తర్వాత నెక్స్ట్ డే నుంచి వేరు వేరే ఐటమ్స్ అయితే చేశారు. ఫస్ట్ రోజు అయితే పోహా అండ్ ఏవో 2 రకాల జ్యూసెస్ అలాగే కాఫీ టీ అయితే ఉన్నాయి. మా వాళ్ళైతే మేము కొంచెం కష్టంగానే తిన్నాము, ఎందుకంటే మాకు అలవాటు లేదు కాబట్టి. అది తిన్న తర్వాత అయితే మాకు వెల్కమ్ ఎలా చెప్పారో చూసారు కదా, చాలా గ్రాండ్గా చెప్తారు. మేము లాస్ట్ టైం కూడా వెళ్ళామండి, 1 year బ్యాక్ కూడా ఇలాంటి మీటింగ్కి. అప్పుడైతే చాలా ఎక్కువ మంది. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఒకసారి స్టెప్ల ప్రకారం పెడుతున్నారంటే ఒక 200 మెంబర్స్కి ఒకసారి, 200 మెంబర్స్కి ఒకసారి అలా పెడుతున్నారు. 4 days 200 మెంబర్కి, అలాగే మళ్ళీ ఆ 4 days మళ్ళీ నెక్స్ట్ 4 daysకి ఇంకా 200 మెంబర్స్కి, అలాగా టీం ప్రకారం పెడుతున్నారు. అలాగైతే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇక్కడ మా సార్ అంటున్నారు వాళ్ళకి హాయ్ చెప్పండి అని అంటున్నారు. వాళ్ళకి హాయ్ అయితే అర్థమైంది, కానీ వాళ్ళకి తెలుగు అయితే అర్థం కావట్లేదు, మొత్తం హిందీయే కాబట్టి నేనైతే హాయ్ చెప్పాను. తర్వాత ఇవి లంచ్కి సంబంధించి డిషెస్ అండి, ఇవి మధ్యాహ్నం పెడతారు. మామూలుగా చూపిస్తున్నాను నేను ఎలా ఉంటుందని. ఇలాంటివి అంటే మనం ఇలాంటి హోటల్స్కి వచ్చినప్పుడే చూస్తాం కదా, అందుకే నేను వీడియో తీశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కింద మనకి పైన మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ అయిన తర్వాత మనకి పైన రూమ్స్ కూడా, మాకు ఇచ్చిన రూమ్స్ కూడా పైనే ఉన్నాయి. అలాగే ఇక్కడ కింద భోజనానికైనా టిఫిన్కైనా లంచ్కైనా కిందకే రావాలి. తర్వాత మేము అలా టిఫిన్ చేసేసిన తర్వాత లగేజ్లన్నీ ఇటువైపుకి తెచ్చేసుకోమన్నారు. ఇటువైపుకి తెచ్చుకున్న తర్వాత ఆధార్ కార్డులు ఇవ్వాలి వాళ్ళకి. ఆధార్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత సైన్ చేయించుకుంటారు. సైన్ చేయించుకున్న తర్వాత మనకి కీస్ అనేది ఇస్తారు రూమ్కి సంబంధించి. ఇది బయట హోటల్కి బయట ఉంటుంది కదండి స్విమ్మింగ్ పూల్, అలాగే బయటకు సంబంధించి ఇది ఒక సైడ్ మాత్రమే, ఇది ఇంకో సైడ్ వేరేలా ఉంది. ఇది ఒక ఫ్రంట్ సైడ్ కాదు, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది స్విమ్మింగ్ పూలు. ఇది ఇలాగా 5 star హోటల్ అండి. హోటల్ అయితే చాలా బాగుంది. అలా 4 days అయితే మేము అలాగైతే ఎంజాయ్ చేసాము. చూసారు కదా, ఇది హోటల్ అయితే ఫైనల్గా. ఇది హోటల్కి ఫ్రంట్ సైడ్. ఇందాక మనకి ఫస్ట్ వెల్కమ్ అలా చెప్పారు కదండి, ఇది ఫ్రంట్ సైడ్. పార్కింగ్ అదేంటి గ్రీన్గా మొత్తం దాన్ని ఏమంటారు, పార్క్ అంటారు కదా, అలాగుంది. ఇంకా మాకైతే కీస్ ఇవ్వలేదు, అంతా పేర్లు అది రాసుకుంటున్నారు. పేర్లు అది రాసుకున్న తర్వాత మనకి కీస్ అనేది ఇస్తారు. కీస్ ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు పైకి వెళ్ళాలి, మీకు చూపిస్తాను నేను. మాకు టైం అయిపోతుందండి, మీటింగ్కి టైం అవుతుంది, అందుకని నేను హోటల్ అనేది నేను తీసాను. మీకు అది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను సింపుల్గా చూపించేస్తున్నాను. మాకు హోటల్కి మీటింగ్కి టైం అయిపోతుంది, అందుకని ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి కింద మీటింగ్ హాల్కి వచ్చేయమన్నారు. ఎందుకంటే ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో ఇది ఎంట్రన్స్. తర్వాత లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. లిఫ్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి లిఫ్ట్ అయితే ఎక్కేసాము ఫైనల్గా టీం మొత్తం కలిసి. మా టీం ఇది. ఇంకా లిఫ్ట్ ఎక్కేసి మేము ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇందాక నేను స్విమ్మింగ్ పూల్ అని చూపించాను కదా, మాది ఇప్పుడు 2nd floor మేము ఉండే రూమ్స్ అనేది. ఆ రూమ్స్ నుంచి మీకు చూపిస్తున్నాను నేను. అది పైన అలా ఉంది స్విమ్మింగ్ పూల్. ఇది మేము మా హోటల్, మేము ఉండే రూమ్ దగ్గర. తర్వాత మీటింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఇది మధ్యాహ్నం 2 అయిపోయిందండి మీటింగ్ అయ్యేసరికి. 2 అయిన తర్వాత లంచ్కి అయితే వచ్చాము. ఆ లంచ్లో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను. ఏవో చాలా రకాలు ఉన్నాయి, వాటి పేర్లు కూడా మనకి తెలియదు. మేమైతే ఇంకా అదే నచ్చినాయి అని తినేసాము. చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇవేంటంటే వెజిటబుల్స్ ఉంటాయి కదండి, టమాటో, క్యారెట్, కీరా అని.
తర్వాత వెజిటేబుల్స్ని తరిగేసేసి అలాగా పెరిగేసేసి ఏదో కలిపేసి చేశారు. తర్వాత చిప్స్ ఉన్నాయి, తర్వాత బంగాళదుంప కర్రీ, తర్వాత ఏమో శనగల కర్రీ, ఏంటంటే చాలా చాలా రకాలు ఉన్నాయి, పప్పు, తర్వాత ఏమో ఇది కీరా రైసు, అలాగా పెరుగు అన్నము కలిపేసి పెట్టేశారు. తర్వాత ఏమో ఇది పుల్కాల్లాగా ఉన్నాయి. తర్వాత ఏమో ఇటు సైడ్ ఏమో నాన్ వెజ్ ఉంది, నాన్ వెజ్ అలాగే స్వీట్ ఐటమ్ ఉంది. ఇలా ఉంది హోటల్ అయితే, మనం భోజనం చేసేది అయితే రెస్టారెంట్ అయితే ఇలా ఉంటుంది కింద. తర్వాత ఏమో ఇటు సైడ్ ఏమో మనకి చికెన్ కర్రీ, అలాగే ఐస్ క్రీము, నెక్స్ట్ ఏముంది అంటే గులాబ్ జామ్ ఉంది. తర్వాత ఏమో అవి వేసుకోవడానికి కప్స్ కూడా పెట్టారు. వీళ్ళకైతే తెలుగు అయితే అసలు అర్థం కావట్లేదు. బటర్ మిల్క్ కూడా ఇలాగ కప్పులలో పోసి పెట్టేశారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తాగేయడమే. ఫైనల్గా అయితే హోటల్ మధ్యాహ్నం అయితే ఇలా జరిగింది. ఇలాగ మధ్యాహ్నం అయితే మేము డిన్నర్ చేసేసిన తర్వాత మళ్ళీ మీటింగ్ హాల్కి వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగైతే డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా డిన్నర్ చేసేసిన తర్వాత చాలా డిసిప్లిన్ అండి, అసలు చాలా డిసిప్లిన్ అంటే చాలా డిసిప్లిన్. అక్కడైతే మేమైతే ఫైనల్గా భోజనం చేసేసి మళ్ళీ మీటింగ్ హాల్కి టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి. ఇందాక నేను సరిగ్గా చూపించలేదండి, అందుకే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది మొలకలు అవి ఉంటాయి కదా, అవి చిప్స్, తర్వాత బంగాళదుంప కర్రీ, తర్వాత కాలీఫ్లవర్, తర్వాత శనగల కర్రీ, అవన్నీ వేసుకోవడానికి కప్స్, తర్వాత పప్పు, తర్వాత ఏమో మసాలా రైస్, అలాగే పెరుగన్నము, వైట్ రైస్, తర్వాత బటర్ నాన్, ఇది బటర్ కాట్స్ ఏదో ఉంటారు కదా అవి. ఇటు సైడ్ ఏమో చికెన్ కర్రీ ఉంది, బటర్ మిల్క్, అలాగే గులాబ్ జాము, ఫైనల్గా అయితే ఐస్ క్రీము. ఇంకా మా పిల్లలు ఇష్టం, ఇంకా ఒక్కొక్కళ్ళు అయితే 2-3 తినేస్తారు. ఇంకా వాళ్ళకి ఐస్ క్రీమ్ అంటే అంత పిచ్చి కదా. అలాగే ఐస్ క్రీమ్ తినేసేసి ఇంకా మేము ఫైనల్గా అయితే మళ్ళీ హోటల్కి, మళ్ళీ మీటింగ్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. ఓకేనా ఫ్రెండ్స్, మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీటింగ్ హాల్ చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఇది ఫస్ట్ ఫ్లోర్ మీటింగ్ హాల్ వచ్చేసరికి. ఇది మా మీటింగ్ జరిగే ప్లేసు. మా మీటింగ్ హాల్ అయితే ఇలా ఉంది, చూస్తారు కదా. ఇదైతే ఒక సైడు, అటు సైడ్ అయితే మీటింగ్ జరుగుతుంది. ఇలా ఉంటుంది మీటింగ్ హాల్ అయితే. ఫైనల్గా చూస్తున్నారు కదా. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఏం మీటింగు, ఇది ఏం బిజినెస్ అనేది నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, దానికి నేను రిప్లై అనేది ఇస్తాను. మేము వచ్చిన మీటింగ్ ఏంటనేది నేనైతే పేరు చెప్పాలనుకోవట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే వస్తున్నారు భోజనం చేసి అందరూ. ఇలా మాకు మీటింగ్ అయ్యేసరికి నైటు మళ్ళీ 10 అయిపోతుంది మీటింగ్ అయ్యేసరికి. ఫైనల్గా మీటింగ్ అయిపోయిన తర్వాత మాకు డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, కొంతమంది అంటారు ఇలాగ డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళకి ఏమన్నా పిచ్చా ఇలాగా డ్యాన్స్లు వేస్తున్నారు అంటారు. ఎంజాయ్ చేయాల్సిన టైంలోనే ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు శవాల ముందుల డ్యాన్స్లు వేయలేం కదా, అప్పుడు నవ్వలేం కదా, అప్పుడు హ్యాపీగా ఉండలేం కదా. మనం ఎప్పుడు ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్ని అప్పుడే ఎంజాయ్ చేయాలి. మనకి చాలామందికి డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది, అలాగా ఫ్రెండ్స్ తోటి ఇలాగా కొంతమందితోటి సరదాగా ఉండాలి, లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి అనేది ఉంటుంది. మనం నార్మల్గా అప్పుడు నవ్వలేము, ఒక్కళ్ళు ఉన్నప్పుడు సింగిల్గా నవ్వితే పిచ్చివాళ్ళు అంటారు కదా. ఇలాంటి టైంలోనే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి,
కానీ కొంతమందికి అసలు ఆ డ్రీమ్స్ అంటే ఏంటనేది కూడా తెలియదు. నాకు ఏం లేవు అంటారు, కానీ ఉంటాయి. ఒక్కొక్కరికి ఇల్లు కట్టుకోవాలని, ఇంకొకరికి ఒక కార్ కొనుక్కోవాలని, మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచి ట్రిప్స్ వెళ్ళాలని, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని చాలామందికి చాలా కోరికలు అనేది ఉంటాయి. కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండదు. అంటే మనకి కావాల్సినంత డబ్బులు ఉండవు. ఒకవేళ డబ్బులు ఉన్నా కానీ వాళ్ళకి సంపాదించే టైమే సరిపోతుంది. వాళ్ళకి ఎంజాయ్ చేయాలి అనేది వాళ్ళకి థాట్స్ అనేది ఉండదు. మన బిజినెస్లో ఏంటంటే మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, అలాగే ట్రిప్స్కి పంపిస్తారు, అలాగే టైం ఫ్రీడమ్ ఉంటుంది, అలాగే ఫ్యామిలీ సెక్యూరిటీ కూడా ఉంటుంది అండి ఈ బిజినెస్లో. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇందులో ఉన్నారు. ఆర్మీ వాళ్ళు, గవర్నమెంట్ ఎక్కడి వరకు ఎందుకు, మా మరిది గారు వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ద్వారా మేము ఈ బిజినెస్లోకి అనేది వచ్చాము. మా హస్బెండ్ వచ్చేసరికి ప్రైవేట్ బ్యాంక్లో చేస్తారు. అతనికి సడన్గా యాక్సిడెంట్ అయింది. జాబ్ చేసే వాళ్ళకి యాక్సిడెంట్ అయినా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా జాబ్లో అనేది వాళ్ళు శాలరీ అనేది జాబ్ చేస్తేనే శాలరీ అనేది ఇస్తారు. కానీ ఒకసారి జాబ్ మానేస్తే మనకి శాలరీ అనేది రాదు. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? కానీ ఈ బిజినెస్లో ఏంటి అంటే ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా జరిగినా కానీ తర్వాత పిల్లలు అనేది ఉంటారు, వాళ్ళు రోడ్డున పడకుండా అనేది ఉంటారు ఈ బిజినెస్లో. అలా ఏంటంటే 3 జనరేషన్ సెక్యూరిటీ అనేది కూడా ఈ బిజినెస్లో ఉంటుంది. బిజినెస్ అయితే చాలా నెంబర్ 1 అని, చాలా బాగుంటుంది బిజినెస్ అనేది. మేము అన్నీ తెలుసుకున్న తర్వాతే ఈ బిజినెస్లోకి అనేది వచ్చాము. ఈ బిజినెస్కి ఏంటంటే చదువుతో సంబంధం ఉండదు. మన తెలివితేటలతో అంటే ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. ప్రతి ఒక్కళ్ళని కులము అనేది, ఇంకోటి ఏంటంటే డబ్బు ఉన్నారా డబ్బు లేని వాళ్ళ అనేది ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత వాళ్ళైనా సరే మేడం, సార్ అనే మాత్రమే పిలుస్తారు. అక్కడ అంత రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. మేమైతే ఈ బిజినెస్ని అందుకనే యూజ్ చేసుకున్నాము. మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన టైంలో అంతకుముందు ఆయనకి ఒక 50,000 అలా శాలరీ వచ్చేది. సడన్గా యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఆ టైంలో మనకి జాబ్ పరంగా అయితే శాలరీ రాదు కదా. జాబ్ చేసినప్పుడు మాత్రమే శాలరీ అనేది వస్తుంది. కానీ ఇంట్లో ఉంటే రాదు కదా. అలాంటి టైంలో అసలు మా పరిస్థితి ఏంటంటారు చెప్పండి? ఫ్యామిలీ పరిస్థితి, 2 పిల్లలు, భార్య, ఫ్యామిలీని రన్ చేయాలంటే హస్బెండ్ అనేవాడు బయటకు వెళ్ళి పని చేస్తేనే కదా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాంటి టైంలో మాకు దేవుడి దయ వల్ల ఈ బిజినెస్ అనేది పరిచయం అయింది. ఈ బిజినెస్లోకి వచ్చి మేము 2 years అవుతుందండి. బిజినెస్ అయితే మంచిగా రన్నింగ్ అవుతుంది. మా టీం వచ్చేసరికి మొత్తం మేము 20 మెంబర్స్ని అయితే మేము తీసుకువెళ్ళాము. ఓకేనా ఫ్రెండ్స్? అలా డీజే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ చేసాము. మళ్ళీ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ పార్ట్ 3 అయితే మళ్ళీ నేను వేరేది పెడుతున్నాను. లంచ్ వరకు అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కొంచెం గొంతు బాగాలేదు, అందువల్ల నేను ఫాస్ట్గా మాట్లాడలేకపోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫైనల్గా అయితే నేను లంచ్ ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను. తర్వాత ఇంకోటి కొత్తగా ఏదో యాడ్ చేశారు. అలాగే డిషెస్ అయితే మారుతూనే ఉన్నాయి. పన్నీర్ కర్రీ, అలాగే మా కిచెన్ రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను పార్ట్ 3లో పెడతాను. అలాగే మేము నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను ఆ వీడియోలోనే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.